హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరేం 10వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. ప్రభువు ఇస్తున్న చక్కటి మాట. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. భక్తిహీనులై దేవుని కృపనట దుర్వినియోగము చేసుకుంటున్నాం. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే భక్తి ఉంది, ఉన్నంతవలసిన స్థాయిలో లేదు. రక్తహీనత అంటే అర్థం ఏంటి? అసలు రక్తమే లేదు అని అర్థమా? కాదు, రక్తం ఉంది కానీ ఉండాల్సిన 13 గ్రాములు 14 గ్రాములు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏమంటారంటే రక్తహీనత అంటారు. భక్తి కూడా అంతే, భక్తి ఉంది కానీ హీనతగా ఉంది, అంటే తక్కువగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారట? దేవుని కృపను దుర్వినియోగపరుచుకుంటారు. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవడం వీరికి చేత కాదు, వీరికి అనుభవంలోనికి రాదు. వారి ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి? దేవుని కృప అంటే అర్థం ఏంటంటే నువ్వు తప్పించబడాలి, నువ్వు విడిపించబడాలి. ఆ విడిపించబడ్డావు, తప్పించబడ్డావు ఎలాగూ అంటే దేవుని దగ్గర మోకరించి అసలు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇంత నవ్వుల పాలు అయిపోతుంది, ప్రభువా నాతో మాట్లాడు అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుని కృప వల్ల నువ్వు ఆ సమస్య నుంచి, ఆ యొక్క ఇబ్బంది నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చేస్తావు. దేవుని కృపను నిరర్థకము దుర్వినియోగము మనము చేసుకోకూడదు. ఈ యొక్క కృపను హిబ్రూలో హెన్ అని అంటారు, గ్రీకులో హారిస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.